దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీ యొక్క భక్తి విధానం ఎట్లా ఉందని చెప్పి దేవుడు అడుగుతున్నారు. అంటే నీ జీవించే విధానము, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాట తీరు, నీవు ఆలోచించే విధానము, రియాక్ట్ తీరు, ప్రతిదీ ఇతరులని ఎట్టి రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది దేవుడి వైపు నడిపించేలాగా ఉంటుందా, లేకపోతే దేవుని వాక్యాన్ని, దేవుని దూషించేటట్టు నీ యొక్క ప్రవర్తన ఉంటుందా ఒకసారి పరీక్షించుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనము తీతుకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. నీవు హితబోధకులైన సంగతులను బోధించుము, ఏలిగనగా వృద్ధులు, మితానుభవము గల వారును, మాన్యులను, స్వస్థబుద్ధి గల వారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారై ఉండవలను. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగులు మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను. దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించు వారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారును మంచివారై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్ష మందువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్యార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాని మాన్యమేది గాను నిరాక్షేపమైన హితవాక్యములతోనూ కూడినది గాను ఉండవలను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ఈ దినం అయితే దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యం అనేది దేవుడు మీద దూషణ అనేది రాకుండా నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము అనేక మంది క్రైస్తవులు ఎట్లాగా ఉన్నారంటే, వారు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక పర్సనాలిటీ టైప్ ఉంటున్నారు. అంటే మేము చాలా భక్తి చేస్తాము అంటే చాలామంది ఎట్లా ఉంటారంటే, రియాలిటీలో చూస్తే బయటేమో క్రైస్తవుని నమ్ముకున్నాము, జీసస్ నేమ్ చెప్పుకుంటున్నారు, చర్చికి వచ్చేటప్పుడు బొట్లు తీసేస్తారు, చైన్స్ తీసేస్తారు, అన్నీ తీసేసి ఎలాగా వేషధారణ అన్నట్టు ఏమీ లేనివారుగా ఇయర్ రింగ్స్, బొట్టు, తెల్ల చీర అవన్నీ కట్టుకొని వస్తారు. మేము భక్తి పరులము, మేము దేవుని నమ్ముకున్నామని చెప్పి చూపించుకోవడానికి. కానీ వన్స్ చర్చ్ బయటికి వెళ్ళినాక వాళ్ళ యొక్క డైలీ లైఫ్ మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, బొట్టు పెట్టుకుంటారు, లోకానుసారమైనటువంటి అలంకరణ చేస్తారు. పురుషులైతే బూతులు మాట్లాడతారు, గొడవలకు వెళ్తారు, సమాధానం లేకుండా కోపంతో దూషించేటువంటి వారుగా ఉంటారు. ఈ దినము నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, అది దేవుడికి ఘనతే. ఎందుకంటే నువ్వు దేవుడు పిల్లోడుగా పిలువబడుతున్నావు. కానీ నీ యొక్క ప్రవర్తన దేవుడి మీద దూషణ తెచ్చేదిలాగా ఉంటుందా, లేకపోతే నీ యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులు కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారా, ఇంత ఇట్లా మంచిగా జీవితం అనేది కొనసాగిస్తారా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దేవుడి వైపు మలచబడుతున్నారా, లేకపోతే నిన్ను చూసి దేవుడు అంటారు, చేస్తారు అన్నట్టు దేవుడి నుండి ఉన్న వాళ్ళే దేవుడికి దూరం అయిపోయేటువంటి సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే దేవుడు ఏం చెప్పారు, ప్రతి దినం నీ సిలువను మోసుకుని నువ్వు నడవాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. సిలువని మోసుకుని అంటే ఆయనకి ఇష్టం అయినట్టు మనం జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు మనం వన్స్ రక్షణ తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధులమయ్యాము అంటే మనకి మన పాతవన్నీ గతించిపోయి మనకి నూతన స్వభావం, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి నూతన స్వభావం ధరించుకున్నటువంటి మనము ఆయన యొక్క నడిచినటువంటి మార్గంలో వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనము యేసుప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే ఆయన వాక్యాన్ని
బోధించక ముందు ఆయన తన యొక్క ప్రవర్తనలో ఎట్లాగా తండ్రికి ఇష్టమైనట్టు జీవించాలని చెప్పి ఆయన జీవించి చూపించడం వల్ల ఆయన ప్రేమను బట్టి కానీ, ఆయన యొక్క సహాయాన్ని బట్టి కానీ, ఆయన ఆదరించే విధానం బట్టి కానీ చూసి శిష్యులు ఏమయ్యారు? 12 మంది శిష్యులను పిలుచుకున్నారు. శిష్యులు ఏమయ్యారు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు దేవుడిని చూసి. ఓకే, ఈయనలాగా ప్రేమించాలి, ఈయనలాగా పేషెన్స్ కలిగి ఉండాలి, ఈయనలాగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఈయనలాగా తండ్రికి ఇష్టమైనటువంటి కుమారులు కుమార్తెలుగా మనం జీవించాలని చెప్పి ఒక మాదిరిగా మనకు ఉన్నారు. ఆయన్ని బట్టి ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఎట్లాగా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన చేత రక్షించబడ్డామని చెప్పి చెప్పుకొనుచు ఆయనలాగా నిజంగా జీవిస్తున్నామా? ఆయనలాగా ప్రేమను చూపిస్తున్నామా? ఆయనలాగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నామా? మన యొక్క చిన్నప్పటి నుండి వాక్యంలో ఎదుగుతున్నామా? మన యవ్వనకాలం వచ్చేసరికి దేవుడు ఎట్లాగా తన యొక్క యవ్వనకాలాన్ని పరిశుద్ధపరుచుకొని ఎట్లాగా కాపాడుకున్నారు, అట్లాగా నీవు కూడా కాపాడుకుంటున్నావా? నీవు భర్తగా భార్యగా ఒక రోల్ పోషిస్తున్నప్పుడు దేవుడికి నచ్చినటువంటి క్రియలు చేస్తూ నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా నీ యొక్క ప్రవర్తన ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో నీవు నీ యొక్క భర్తని, నీ యొక్క పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా నీ యొక్క భక్తి జీవన విధానాన్ని దేవునికి నచ్చినట్టు మలుచుకో. వాక్యం ఏ రీతిగా బోధిస్తుందో అటు రీతిగా నీ యొక్క జీవితాన్ని మలుచుకుని నీ యొక్క ఫ్యామిలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క ఫ్యామిలీని నీ యొక్క భక్తి విధానము, నీవు జీవించే విధానం ద్వారా, నీ మాట తీరు ద్వారా, నీ యొక్క ప్రేమ ద్వారా నీవు ఒక ఎగ్జాంపుల్గా దేవుని యొక్క కుమార్తె అంటే ఇలానే ఉండాలి అని చెప్పి ఒక స్టాండర్డ్ అనేది నువ్వు పెట్టినప్పుడు నిన్ను బట్టి నీ యొక్క భర్త కానీ నీ యొక్క పిల్లలు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎక్కడైనా మూలం ఏంటంటే ఇంట్లో కరెక్ట్గా ఉంటేనే బయటికి వెళ్ళాక కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంట్లో ఫౌండేషన్ అనేది కరెక్ట్గా పిల్లల్ని తీర్చిదిద్దలేక, లేకపోతే ఇంట్లో ఒక సరైన ఎగ్జాంపుల్ మనకి లేకపోతే లోకంలో ఏది పడితే ఆ ఇన్ఫ్లుయెన్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా ఉంటారు. నువ్వు భర్తగా ఉన్నావా, లేకపోతే భార్యగా ఉన్నావా, లేకపోతే ఇంట్లో పిల్లలుగా ఉన్నారా, లేకపోతే యవ్వన కాలంలో ఉన్నారా, వృద్ధకాలంలో ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకుని మీరు మీ జీవన విధానము యేసు ప్రభుల వారు ఎట్టి రీతిగా మాదిరికరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, తండ్రికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనకు ఒక ఎగ్జాంపుల్గా జీవించి చూపించారో అదే రీతిగా నీవు దేవుణ్ణి నమ్ముకున్నా అని చెబుతూ ఇతరులని ఆయన వైపు మరలించేటట్టు నీ యొక్క జీవిత విధానాన్ని మలుచుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. భార్యగా భర్తగా ఉంటున్నావా? మొదట నీ యొక్క ఇంటి వారిని నీవు దేవుడి వైపు తిప్పేలాగా నీ యొక్క ప్రవర్తన మార్చుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇంట్లో దూషణ మాటలు, బూతులు మాట్లాడుతున్నావు, కోపాగ్ని మాట్లాడుతున్నావు. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటారంటే చర్చికి వెళ్తాడు కానీ వీడికి చాలా కోపం అండి అంటే ఇప్పుడు చర్చికి వెళ్తావు ఇంత కోపం తెచ్చుకుంటున్నావు, ఎందుకు భక్తి వేస్ట్ అన్నట్టు మన ఇంట్లో వాళ్ళే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు అనేది ఎక్కడ రావాలంటే ఇంట్లోనే రావాలి. ఒకసారి నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. నీ ఇంట్లో వాళ్ళు నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారా? అది దేవుడిని నువ్వు అనిపిస్తున్నావు అని చెప్పి ఒకసారి అర్థం చేసుకో. లేకపోతే నీవు దేవుని నామానికి మహిమ తెస్తున్నావా? నీ యొక్క జీవిత విధానాన్ని దేవునికి ఇంకా నా పిల్లలు ఎంతో ప్రయోజకులయ్యారని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేటువంటి గర్వకారణంగా తెస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినము నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవన విధానము చర్చిలో భక్తుల సంఘస్థల ముందు కానీ, విశ్వాసాల ముందు కానీ, పాస్టర్ల ముందు కానీ నీట్గా జీవిస్తున్నావు కానీ వాట్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్? నీ ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేటప్పుడు, నీ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నా బిడ్డగా ఉంటున్నావు కానీ, నా బిడ్డగా పిలువబడుతున్నావు కానీ, నాలాగా జీవితాన్ని నువ్వు జీవిస్తూ నేను ఒక మాదిరిగా ఎట్లా ఉన్నానో నీవు కూడా అట్లా ఉండమని చెప్పి దేవుడి దినం మీతో మాట్లాడుతున్నారు. చాలామంది బోధన అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాస్టర్లే ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే పాస్టర్లు బోధన చేస్తూ ఉంటారు. బోధన చేస్తూ వాక్యం అనేది 2 అంచుల ఖడ్గము. ఫస్ట్ పాస్టర్లతో సేవకులతో మాట్లాడతారు.
విశ్వాసులతో మాట్లాడతారు. ఇప్పుడు సేవకులు వారి యొక్క లైఫ్కి ఆ వాక్యాన్ని అప్లై చేసుకోకుండా, అట్లాగ వాక్యానుసారంగా జీవించకుండా నీవు ఇతరులకి బోధిస్తూ ఉంటే అది ఇతరులు పాటించేటువంటి వ్యక్తులకు ఉంటారా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కూడా అదే చేశారు. ఆయన వాక్యానుసారంగా జీవించి చూపించారు. అదే రీతిగా దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు. నీవు నీ కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్ రక్షించబడాలని కోరుకుంటున్నావు, నిన్ను బట్టి దేవుడి వైపు మరల్చబడాలి. నీ యొక్క మాటల ద్వారా ఎవరు రక్షించబడట్లేదా? వాక్యం ద్వారా రక్షించబడట్లేదా? మేబీ ఫాల్ట్ అనేది నీలోనే ఉంది. ఎందుకనంటే నువ్వు చెప్పే వాక్యాలు నీ యొక్క జీవన విధానాలు అనిపించట్లేదేమో. అందుకోసం ఒకసారి పరిశీలన చేసుకో. నీ యొక్క జీవన విధానం ద్వారా దేవుడు వాక్యం మీదకి, దేవుని మీదకి దూషణ రాకుండా, దేవునికి గర్వకారణంగా యేసుప్రభుల వారు ఒక మాదిరిగా మన ఎట్లాగా ఉన్నారో నీవు ఈ దినం నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకొని వాక్యానుసారంగా జీవించి ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ అంటే దేవుడి వైపు మలచబడేలాగా నీ యొక్క జీవిత విధానాన్ని ఉంచుకున్నప్పుడు అనేక మంది నిన్ను బట్టి రక్షణ పొందుకుంటారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఏది మిస్ అవుతుంది అంటే ఇదే మిస్ అవుతుంది. నువ్వు చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ అది అప్లై చేసుకుంటున్నావా? కంప్లీట్గా నీ లైఫ్ అనేది మార్చుకుంటున్నావా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము దేవుని నీ యొక్క బిహేవియర్ ద్వారా దూషణ ఎక్కడైనా దేవుడి వాక్యానికి కానీ దేవుడి నామానికి కానీ తీసుకొచ్చావా? ఒకసారి నీకు నీవే క్వశ్చన్ చేసుకో. ఎందుకనంటే నీ యొక్క మాట తీరు అందరూ ఇప్పుడు దేవుడి నామానికి మహిమ తెచ్చినట్లు, నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో ఉన్నవారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వనట్లు, దేవుని నమ్ముకుంటే ఎలా మారుతారా, ఎలా మంచిగా ఉంటారా, ఇట్లా దేవుడు ప్రేమిస్తాడా అని చెప్పి తెలుసుకున్నట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో నీ యొక్క బిడ్డల ముందు, నీ యొక్క భార్య ముందు, నీ యొక్క భర్త ముందు, నీ యొక్క అమ్మ నాన్న ముందు నీవు దేవుడు ప్రేమ ఎట్లా ఉంటుంది, దేవుని బట్టి వాక్యానుసారంగా నీ యొక్క జీవితాన్ని జీవించి చూపించినప్పుడు ఎదుటి వాళ్ళు దేవుడి వైపు మలచబడే వాళ్ళలాగా ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగా ఉంటారు. బీ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి దేవుడు ఇది నన్ను మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకి దేవుని వైపు, దేవుని నమ్ముకున్న వేస్ట్ వీళ్ళు ఇలానే ఉంటారు పైకి చెప్పుకుంటారని చెప్పి ఏమైనా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేసావేమో, దేవుడి నామానికి దోషణ తీసుకొచ్చావేమో. దేవుడు అందుకోసమే సరి చేసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీవు కరెక్ట్గా జీవించకపోతే నీకు నామానికి అవమానం తేవట్లేదు. దేవుడిని నమ్ముకున్న తర్వాత నువ్వు పాపం చేస్తూ తప్పుకుపోతూ బూతులు మాట్లాడుతున్నావు అంటే దేవుడి నామానికి అవమానం. నీ యొక్క జీవిత విధానాన్ని కరెక్ట్ చేసుకుని దేవుడి నామానికి మహిమ కలుగునట్లు ఇతరులు నిన్ను బట్టి, యేసుప్రభుని బట్టి నీవు ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావో, వాక్యానుసారంగా ఆయన ఎట్లా జీవించారు నీవు కూడా అట్లానే జీవించి చూపించి ఆయన ఒక మాదిరిగా ఉన్నప్పుడు నీవు కూడా నీ యొక్క కుటుంబానికి మొదటగా మాదిరిగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా బయట వాళ్ళకు కూడా నువ్వు దేవుని వైపు తిప్పబడేలాగా ఇన్ఫ్లుయెన్స్గా ఉంటావు. బీ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నావు. అట్టి రీతిగా నీవు ఉంటావని కోరుకుంటూ అట్టి కృప దేవుడి మీద దయచేయను గాక. ఆమేన్.